హాయ్ అండి. హాయ్. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే మన ఫ్రీ బస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది మన ఆగస్ట్ 15. ఒక 15th నుంచే కదా 5 డేస్. కానీ అప్పుడే ఈ లేడీస్ కొట్టుకోవడం స్టార్ట్ చేశారు, రచ్చరచ్చ చేయడం కూడా మొదలు పెట్టేశారు. అవునవును. ఎందుకంటే లేడీస్కి ఫ్రీ అని చెప్పేదానికన్నా నాకు అంటే చిన్న ఉద్దేశం, నా ఒపీనియన్. అంటే అందరికీ చేయాలని లేదు. ఫ్రీ అని పెట్టేదానికన్నా వాళ్ళకి కొంచెం తగ్గించి తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక్కదానిపైన ఫ్రీ పెట్టి మిగతా అన్నిటిపైన డబుల్ రేట్లు పెంచేసేదానికన్నా ఫ్రీ అనేది లేకుండా వాళ్ళ కష్టంతో వెళ్ళాలి రావాలి అనుకుంటే మిగతా ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకందరికీ ఎంత లాస్ ఉంటుంది. ఎందుకంటే నేను మాది ట్రావెల్స్ ఉంది, మేము మా హస్బెండ్కు ట్రావెల్సే. అలాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది కదా. ఫ్రీ అని చెప్పేసినారు అనుకోండి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం. అవునా? అది తగ్గించి తీసుకుంటే వీళ్ళకి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. వీళ్ళకి ఏమంటే ట్రావెల్స్ వాళ్ళకి చాలా అంటే దానిపైన ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా లేకుండా ఫ్రీ అని పెట్టకుండా ప్రతి ఒక్క దాంట్లో కొంచెం తగ్గించండి. ప్రొవిజన్స్ కానివ్వండి, మిగతా ఉన్నాయి కదా నిత్యావసర సరుకులు, వాటిపైన కొంచెం తగ్గిస్తే బెటర్ కదా. అంతేగాని ఫ్రీ అని పెట్టేసి కొట్టుకొని చచ్చిపోయి ఒకరికొకరు కొట్టుకోవడం, అసలు మరి తెలంగాణలో కొట్టుకున్నట్టునే ఆంధ్రాలో కూడా కొట్టుకుంటున్నారు. ఈ మధ్య ఒక 3 days బ్యాక్ ఏంటంటే తిరుమలకి కూడా బస్సులు ఫ్రీగానే కావాలి అని చెప్పేసి చాలామంది, తిరుమలకి ఫ్రీ బస్సు ఇవ్వలేదు, మాకు కూడా తిరుమలకి కూడా ఫ్రీ బస్సు కావాలనేసి గోల చేస్తున్నారు. అది గోల చేశారు. ఇప్పుడు పెట్టేసినారని చెప్పేసి న్యూస్ వస్తుంది కదా. అంత ఫ్రీగా తీసుకునేది బదులు కొంచెం తగ్గించి ప్రతి ఒక్క దానిపైన తగ్గించి పెట్టుకుంటే బెటర్ కదా. ఇప్పుడు ఒకటి ఫ్రీ ఇచ్చి 4 వస్తువులపైన డబుల్ వేసుకుంటే అదేదో చెప్తారు ఎద్దులో లోపల పురుగులో పోయిందని, అలా అయిపోతుంది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలామంది ఆటోలు వాళ్ళందరూ చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. ట్రావెల్ పైన బ్రతికే వాళ్ళు, మాలాంటి వాళ్ళు చాలా నష్టపోతున్నారు. అది ఫ్రీ బస్సు పెట్టద్దు, చిన్నగా కొంచెం తగ్గించండి. లేడీస్కి కన్సెషన్ ఇవ్వండి, మిగతా అన్ని నిత్యావసర సరుకుల పైన తగ్గించండి. ఫ్రీగానే ఎందుకు తీసుకోవాలి? నేను కూడా లేడీసే, నేను ఫ్రీగా బస్సు పోవచ్చు. అవసరమా? ఫ్రీ అవసరం లేదు కదా. అదేదో 100 రూపాయల వస్తువు దగ్గర 50 రూపీస్ తీసుకోండి. 50 రూపీస్ పైన ప్రతి ఒక్క నిత్యావసరాల పైన తగ్గించండి. పేదవాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు వాడుకుంటారు కదా. బస్సులు ఒక అవసరం ఉంటుంది. నేనైతే బస్సులో వెళ్ళను, అవసరం లేదు. నేను కారులో వెళ్తాను, నాకు అవసరం లేదు కదా. అలాంటప్పుడు అదేదో వస్తువు పైన ఒక సోప్ పైన 100 రూపాయలు ఉండే సోప్ పైన కనీసం 10 రూపీస్ తగ్గించండి. సోప్ నాకు అవసరమే లేదు. చిన్నపిల్లలకి వేసుకుంటే బుక్స్ ఉంటాయి కదా, వాటిపైన తగ్గించండి. ఇలాంటి వాటిపైన తగ్గిస్తే సరిపోతుందే కానీ ఫ్రీ బస్ ఏంటండి? ఫ్రీ అవసరమా? అది కొట్టుకొని సావడం. చూసుకుంటే మనకి ఏపీకి ఆదాయం లేదు, అలాంటప్పుడు ఈ ఫ్రీ బస్సు పెట్టి ఇంకా ఏపీని ముంచుతున్నారనేసి చాలా మంది అంటున్నారు కదా, దాని మీద మీ ఇప్పుడు ఆల్రెడీ మునిగిపోయింది, టోటల్ మునిగిపోయింది. దాని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఈయన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి ఏదో చేయాలని వస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టకపోయినా కానీ నిత్యావసరాల సరుకుల పైన కొంచెం తగ్గించి ప్రతి ఒక్క దానిపైన కొంచెం తగ్గించి పెడితే సరిపోద్దే కానీ ఫ్రీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మునిగిపోయిన దాన్ని ఇంకేం ఇది చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే మన లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పథకాలు ఇచ్చే ఓడిపోయారు అనేసి చాలామంది అంటున్నారు. ఇప్పుడు అదే పని మన ఈ కూటమి ప్రభుత్వం కూడా ఫ్రీగా ఇచ్చేయడం వల్ల నెక్స్ట్ వీళ్ళే వస్తారు అధికారంలోకి, లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం. అంటే అధికారంలోకి ఎవరు వస్తారనేది మాత్రం నేను చెప్పలేను కానివ్వండి. ఆయన ఏమో మంచిగా చేయాలనుకున్నారు. మధ్యలో ఉన్న కొన్ని చుట్టూ ఉన్న నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఇన్నాళ్ళు మనము ఏమీ లేదు కదా అని ఇప్పుడు లాక్కోవాలని చెప్పి మొత్తం లాగేసుకున్నారు. అంతేగాని ఆయనదేం తప్పలేదు. ఆయన పరిపాలన చేయడం ఆయనకి చేతరాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఎటువంటి అనుభవం లేదు. వాళ్ళ నాన్నగారు అంటావా రాజశేఖర్ గారి ఆయన ఉనింటే మాత్రం మంచి జరుగుంటుంది. ఆయన లేరు కాబట్టి ఈయనకి వచ్చింది. అంతేగాని ఈయనకి ఎటువంటి అనుభవం లేకుండా ఆయనకి ఇవ్వడం వల్ల అనుభవం లేదని మీరే అంటున్నారు. అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా ఆయనకు కూడా అనుభవం ఉండదు కదా, ఆయన కూడా ఒక ఫ్రెషర్గానే వస్తారు కదా. లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన 20 years, ఆయనకి ఏజ్ 20 అప్పటి నుంచి ఆయన ఫస్ట్ వార్డు మెంబర్ కాడ నుంచి ఎదిగారండి. ఆయన వార్డు మెంబరు, కౌన్సిలరు, సంథింగ్ ఇలా మినిస్టర్ అట్లా వచ్చి ఆయన ఎదిగారా కానీ ఆయనకి తెలీదు అనే ఇది ఏమి లేదు. ప్రపంచ దేశాలంతా వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సలహాలు అడుగుతుంటే ఆయన తెలియదని మనం ఎలా అంటామండి? మరి ప్రపంచ దేశాలు మొత్తం మన చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ అడిగేటప్పుడు 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు? అలాంటప్పుడు 5 ఏళ్ళు ఏపీ విడిపోయినప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేయకుండా నేను ఇప్పుడు వచ్చిన తర్వాత ఇది చేస్తాననేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తున్నారు? ఏమండి, ఒక విషయము మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఉమ్మడి కుటుంబంగా ఉంది.
ఇంట్లో ఉన్నారు, ఉన్నట్టుండి మా ఇంట్లో ఉండొద్దని వెళ్ళిపోండి అన్నారు. చెట్టు కింద నీళ్ళు కూర్చున్నప్పుడు అందరూ అన్నీ కావాలంటే ఎట్ని తెచ్చిస్తాడు? ఒక ఫాదర్ అనుకో 10 మంది పిల్లలు ఉన్నారు, 10 మంది లేదు 5 మెంబర్స్ ఉన్నారు పిల్లలు. డాడీ నాకు ఇది కావాలి, ఇది కాదు, ఇది కావాలని అందరూ అడుగుతారు. అందరికీ అన్నీ తెచ్చిపెట్టలేడు. కనీసం 3 పూట్ల వాళ్ళకి సక్రంగా అన్నం పెట్టడానికే చూస్తాడు. ఏ ఫాదర్ అయినా 3 పూట్ల అన్నం పెట్టడానికే చూస్తాడు. అంతేగాని వచ్చిన వెంటనే మీరు అది చేయలేదు, ఇది చేయాలంటే ఎలా చేస్తారు? ఎవరైనా సరే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేనున్నాను, మీరున్నారు, మీరు మన ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఒక హౌస్ ఉంటుంది, హౌస్లో అన్నీ ఉంటాయి, మనకు కావాల్సినవన్నీ ఉంటాయి. మీరు సపరేట్, నేను సపరేట్ అయిపోయినప్పుడు హౌస్ అలా ఉండిపోతుంది. హౌస్ నీకుంది, నాకు లేదు, నేనేం చేస్తాను? అప్పుడు చెట్టు కింద కూర్చున్నా. నేను చెట్టు కింద కూర్చున్నప్పుడు ఏం చేయగలను? ఏం చేయలేను కదా. అలాగే ఆయన చేద్దాము అంటే నిదానంగా చేద్దాం అనుకున్నారే కానీ ఏం చేయొద్దు అని అసలు అనుకోలేదు. ఆయన చేసి అప్పటికే అందరూ నువ్వు చేయాల అనేసి ఆయన పైన దుమ్మెత్తి పోసారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఎవరి పరిపాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా ఇప్పుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారి పరిపాలన బాగుందా? పరిపాలన బాగుంది అంటే వాళ్ళు చేసేవాళ్ళు, పైన చేసేవాళ్ళు కరెక్ట్గానే చేస్తుంటారు. మధ్యలో ఉండేవాళ్ళు కొంచెం అంటే వాళ్ళు ఇచ్చేదాన్ని ఒక ఐసు ముక్క లాంటిదండి పరిపాలన చేసేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన చేతిలో ఒక ఐసు ముక్క ఉంది. మార్చుకుంటూ పోతే ప్రజలకు వచ్చేసరికి ఏముండదు, తమ్మ మాత్రం ఉంటుంది అంతే. అలా ఉంటుంది ఏదైనా అంతే. కానీ కరెక్ట్గా రావాలంటే ఐసు మొక్కని గడ్డ చేసి దాంట్లో ఇంకేదైనా కలిపి పెట్టాలి. కానీ ఐసు మొక్కలాగా పరిపాలన చేస్తే ఎవరికైనా వచ్చేది అంతే లాస్ట్కి. చివరిగా ఏం చెప్తారు మీరు ఫ్రీ బస్సు గురించి? ఫ్రీ బస్సులు ఇచ్చే బదులు నిత్యావసరాల పైన కొంచెం తగ్గిస్తే బెటర్ కదా. ఫ్రీ అని చెప్పేసుకుంటా పోతే ఏది ఫ్రీ ఉండదు, లాస్ట్కి మన పైన పడేది మోపుడు అంతా పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.